హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. అమ్మ దగ్గరికి వచ్చి మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం. అక్షయ స్వప్న. కొత్త కథ కావాలి మా అమ్మకి. ఒక పేద బ్రాహ్మణుడి కథ చెప్పన. తను ఎలా డెస్టినేషన్ చేరుకున్నాడో, ఎలా సెటిల్ అయ్యాడో చెప్తా. టూకీగా కొంచెం బాగా చెప్పాను, తొందరగా చెప్పేస్తా. ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉంది. అమ్మ నాన్న, ఇద్దరు కొడుకులు ఆ తాతగారికి. అయితే ఇద్దరిని పెంచుకుంటా ఉన్నాడు. కొంతవరకు చదివించినంత వరకు ఎలిమెంటరీ స్కూల్ లాగా చదివించారు. తర్వాత ఇంకా చదివించడానికి ఓపిక లేదు. కానీ పిల్లలు చదువుకుంటే ఐక్యూ పవర్ బాగా పెరిగిద్ది. ఎప్పుడు చదువుకుంటూ ఉండే పరిస్థితి ఏమో పిల్లోడికి నేను కల్పించలేకపోతున్నాను. కాబట్టి చదువుకునే మార్గం కావాలి అంటే పిల్లోడికి ఒక మాట చెప్తాడు. అరే అబ్బాయి, నేను ఇంతవరకు చదివియటమే గొప్ప. నేను భోజనం తిని నేను చదివియటమే గొప్ప ఇన్ని రోజులు. ఇక నుంచి నాన్న చేతులు ఎత్తేశాడు, ఇంకా ఏ ఫీజు కట్టలేడు. కాబట్టి నువ్వే మంచిగా దారెమ్మటి ఎత్తుక్కుంటా నీ గురువుని నువ్వే ఎత్తుక్కుంటా వెళ్ళాలి. మంచి గురువు దొరికితే గనక పెద్ద క్లాసులకి నువ్వు వెళ్ళిపోవచ్చు. నాన్న చదివించలేడు కాబట్టి గురువుని నువ్వే వెతుక్కుంటా వెళ్ళి నీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని నాన్న దగ్గరికి రావాలి అని చెప్తాడు. సరే, ఈ రోజుల్లో అయితే ఆట్ ఊట్ అనుకుంటా నువ్వు కన్నావు కాబట్టి చేయాల్సిందే అని వాళ్ళ సొంత పనులు, పర్సనల్ పనులు కూడా చేయించుకునే పిల్లలు ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి బతుకు తెరువు కోసం తిండి లేకపోయినా చదువుకుంటే జీవన గమనం బాగుంటుంది, నలుగురిలోనూ బెటర్ లైఫ్ కనపడిద్ది, బాధలుండవు. పోతే పోయినాయి ఒక 5-6 ఏళ్ళు కష్టం, ఆ కష్టం అంతటితో పోద్ది, తర్వాత అన్నీ మంచి రోజులే వస్తాయి అన్న ధైర్యంతో గురువుని ఎత్తుక్కుంటా పిల్లోడు బయలుదేరాడు. ఒంటి మీద బట్టలతోనే, ఇంకేమీ లేదు అసలు, ఇంకా సంచి గించి ఏం లేదు. ఏదో ఒక పెద్ద బాలశిక్ష, ఒక పలక బలపం, ఒక చేతి సంచి అంతే. ఇంకో 2వ జత డ్రెస్సు కానీ, తినటానికి ఒక పొట్లం కానీ, మంచినీళ్ళ కూజా కానీ ఏమీ లేదు. పిల్లడు తండ్రి మాట జవదాటకుండా గురువుని ఎత్తుక్కుంటా అంత కఠోర దీక్షగా బయలుదేరిపోయాడు. అయితే అట్లా వెళ్తూ ఉండగా ఆకలేస్తుంది కదా దారిలో. ఎవరింటి దగ్గర తిని కాసేపు పడుకోవటం, ఇక్కడెక్కడ ఎవరెవరు గురువులు ఉన్నారో ఊరు వచ్చినప్పుడల్లా వెతుక్కోవటం అన్నీ చూసుకున్నాడు. అట్లా వెళ్ళంగా ఆ ఒక ఊరు వాళ్ళు చెప్తారు, మంచి గురువు ఉన్నారు ఇక్కడ, శర్మ గారు అని, ఆయన బాగా చెప్తారని చెప్పి పరిచయం చేస్తారు. శర్మగారి దగ్గరికి వెళ్ళటమే కాళ్ళకు దండం పెట్టి నమస్కారం చేసి, మీకోసం ఎన్నో ఊళ్ళు దాటుకుంటా వచ్చాను, పేద బ్రాహ్మణ కుటుంబం మాది, మా నాన్నగారు ఎంతో హితబోధ చేసి మంచి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని రమ్మని చెప్పారు నన్ను. నాన్నగారు చెప్పారంటే నీకు అది నేను చేయాల్సిందే అని చెప్పి చెబుతాడు. మంచి పని నాయన, చదువు కోసం నువ్వు ఇన్ని ఊళ్ళు దాటి వచ్చావు, తప్పకుండా అని చెప్పి స్నానం చేసామని భోజనం పెట్టి, గురువుగారి పత్ని ఉంటారు కదా, చక్కగా 4-5 ఏళ్ళు వానికి భోజనం అన్నీ పెట్టి నన్ను కూర్చో భోజనం పెట్టి మంచిగా చదువు నేర్పిస్తారు. చదువంతా బాగా నేర్పిస్తారు. పిల్లోడికి బాగా మైండ్కి ఎక్కి దవపోసం చేసుకుంటాడు. ఏమేమి చదువుకున్నాడో ఏంటో అన్నీ బాగా గుర్తు. ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలడు, అంత బాగా చదువుకున్నాడు. నువ్వు చెప్తావే చిన్నప్పటి నుంచి, నాకు కూడా మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసావు. అదేంటిదమ్మా, డిబిఎంఎస్, సిస్టమ్ డిజైనింగ్, డిబిఎంఎస్ నాకు కూడా నేర్పించింది మా అక్షయ. అట్లా ఆ బాబు కూడా అన్ని కథలో హీరో, అన్నీ నేర్చేసుకున్నాడు, ఇంకొకరికి చెప్పగలడు. అయితే చివరిగా ఒక మాట చెప్పారు గురువుగారు, నేను నేర్పించగలిగేదంతా నేర్పించాను, ఇంకొక కోర్స్ కంప్లీట్ అవ్వలేదు నీకు, అది నువ్వు నేర్చుకున్నావంటే ఇంకా లైఫ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అండమాన్ వెళ్ళినా సరే నువ్వు బతికేయవచ్చు, పాఠశాల పెడతావో కళాశాల పెడతావో నీ ఇష్టం అని చెప్తాడు. ఇంకేం గురువుగారు చెప్పండి అనేసరికి, నీ ఒక కోయి దొర దగ్గరికి పంపిస్తాను, అక్కడ చోర విద్య ఎలా చేయాలో, చోరుడు ఎలా ఉంటాడో అన్నీ నేర్పిస్తారు. దొంగతనం అంటే చోరుడు అంటే దొంగోడు, చోర విద్య అంటే దొంగతనం ఎలా చేయాలని నేర్పించే కళ.
అది కూడా ఒక కళే. అయితే దొంగతనం చేసి ఎలా తప్పించుకోవాలనేది ఒక కోర్సు ఆ కోయ ద్వారా నీకు నేర్పిస్తారు అని చెప్పి అక్కడికి పంపిస్తే అక్కడ కూడా 1 సంవత్సరం ఉండి దొంగతనం ఎలా చేయాలో, దొంగతనం చేసిన తర్వాత ఎలా పారిపోవాలో అనేది ఫుల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి బయలుదేరే దారిలో వస్తూ ఉంటాడు. ఏంటమ్మా? వస్తూ ఉంటాడు దారిలో వస్తూ ఉంటే మళ్ళీ ఆకలేసిద్ది కదా, ఇంటికి వెళ్ళే దారి చాలా దూరం కదా అల్లూరు. వస్తూ ఉంటుంటే దారిలో ఒక రాజ ఉద్యోగం ఉంటాడు. మంత్రి గారి కింద ఏదో అసిస్టెంట్ లాగా, గుమస్తా లాగా రాజుగారి కన్ను సన్నాల్లోనే ఉంటాడు. ఆయనకి అక్కడ మంచి మంచి ఇంపార్టెంట్లు, ఇప్పుడు డీళ్ళు హెచ్ఓడీలు ఎట్లా తెలుసు అట్లా ఆ రాజ్యంలో అందరూ తెలుసు అనమాట ఆ గుమస్తాకి. అట్లాంటి రాజ ఉద్యోగి గుమ్మం దగ్గర ఆగుతాడు. కొంచెం ఆకలిగా ఉంది, మంచినీళ్ళు భోజనం ఏమన్నా పెడతారా అని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. అదేం భాగ్యం, బాగా పెడతాము, చక్కగా చూస్తాం, ఏం పర్వాలేదమ్మా అని చెప్పి బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇస్తే మంచిది కదా. చక్కగా అన్ని షోడశోపచారాలు అన్నీ చేసి పెట్టాక ఏం పని, ఏ ఊరు వచ్చావు అని కుశల ప్రశ్నలు అన్నీ వేస్తారు. తిన్న తర్వాత కూర్చుంటారుగా వరండాలో కూర్చునేసరికి అన్ని జరిగిందంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట మన హీరో. చేసిన తర్వాత సరే నీకు బాగా విద్య వచ్చింది, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది మా ఊర్లో, ఇది కానీ నువ్వు సొల్యూషన్ చెప్పావు అంటే నీకు రాజుగారి ఆధీనంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తా. రాజోద్యోగిలా నువ్వు మారుతావు, మీ అన్నయ్యని, నాన్న, అమ్మని కూడా నువ్వు నీ దగ్గరికే తీసుకొచ్చుకోవచ్చు, నీ ఉద్యోగం చేసుకుంటా. నీకు ఉద్యోగం ఇప్పించే పూచి నాది. అయితే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, దాన్ని నువ్వు సాల్వ్ చేయాలి. ఆ గుట్టు విప్పేయాలన్నమాట, పట్టుకొని ఆ గుట్టుని లాగాలన్నమాట. అసలు అందులో లొసగేట ఎట్లాగా అని చేయాలి అని చెప్పేసరికి సరే చెప్తాను, నాకు తెలిసినంత వరకు ప్రయత్నం చేస్తాను అంటాడు. సరే ఈ రోడ్లో ఇంతకుముందు ఎవరు నడిచి వెళ్ళారో చెప్పు అని అడుగుతారు. బాగా పరిశీలనగా చూసి సైనికులు కవాతు చేసింది తెలుసు కదా నీకు, మార్చ్ 1 చేస్తారు. ఎలా చేస్తారు మనం చూస్తాం కదా, ఆగస్ట్ 15కి, జనవరి 26కి ఎర్రకోట దగ్గర కవాతు చేస్తారు కదా, ప్రధానమంత్రి సెల్యూట్ కొట్టుకుంటా. ఎలా వెళ్తారు అదిగో చూసి మా కాళ్ళు చూపిస్తుంది, లెఫ్ట్ రైట్ అని కాళ్ళు ఒప్పుతుంది. లెఫ్ట్ రైట్ అని కాళ్ళు ఒప్పుతుంది. మా అమ్మకి అన్నీ తెలుసు, మంగత్తులకి అన్నీ తెలిసే మా అమ్మకి. లెఫ్ట్ రైట్ అని సైనికులు వెళ్తారు కదా కవాతు చేసుకుంటా. అయితే ఆ నడిచింది మామూలు నడకలాగా ఉండదు కదా, కొంచెం గట్టిగా నొక్కుంటూ పోతారు కదా రోడ్డు మీద. వాళ్ళదంటూ ఒకే లెవెల్లో పడిద్ది, స్టప్ గ్యాప్ అనేది ఒకటే పడిద్ది, మనలాగా పిచ్చగా నడవరు. కాబట్టి అది కొంచెం మట్టి రోడ్లు కదా, ఆ రోజుల్లో సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి, సిమెంట్ రోడ్లు లేని కాలం కదా, మట్టి రోడ్డు. కాబట్టి సైనికులు కవాతు చేసింది బూట్లు అడుగులు కనపడతాయి. ఏముంది, సైనికులు రాజభట్లు వెళ్ళారు, కవాతు చేశారో మరి పరిగెత్తుకుంటా వెళ్ళింది కదా, నడిచిందే కనపడుతుంది అనేసరికి ఓహో గుర్తులను చూసి కనిపెట్టాడు, కరెక్ట్గా చెప్పాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదేంటి ఇదంతా ఇట్లా పడుంది, దీని పరిస్థితి ఏంటి అని అడిగాడు. అయితే దీనికంటే ముందు ఏం చెప్పాడు, పొద్దున్నే మా ఊర్లో ఒక దొంగతనం జరిగింది. గుడి దగ్గర రాజావారు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు కిరీటంలోది మణి ఊడి పడిపోయింది. ఆయన గుడి తర్వాత చక్కగా ఏనుగు అంబారీ ఎక్కే ఇంటికి వెళ్ళారు. అంబారీలో చూశారు, ఎక్కడా పడలేదు. దిగిన తర్వాత అక్కడ వెతికారు, లేదు. అంతఃపురంలో లేదు, నడిచిన దోవలోనూ ఎక్కడా లేదు. కాబట్టి గుడి దగ్గరే ఎక్కడో పడిపోయి ఉండాలి అని చెప్పేసరికి ఇక దీన్ని ఛేదించడానికి బయలుదేరాడు మన హీరో. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత బొగ్గులు అవన్నీ కనపడతాయి, పిండల్లే పడిపోయి. ఇదేంటి బొగ్గులాగా ఉంది, బొగ్గు పడేశారు ఎవరో అనుకుంటాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూసేసరికి ఒక గోల్డ్ స్మిత్ అంటే తెలుసు కదా, కంసాలి గోల్డ్ స్మిత్ ఇల్లు కనపడేసరికి ఆయన లోపలికి వెళ్ళి ఈరోజు బంగారం ధర ఎంత ఉంది, మేకింగ్ ఛార్జీ ఎంత తీసుకుంటారు, తరుగు ఎంత తీసుకుంటారు, వివరాలు అన్నీ కనుక్కొని మంచిగా ఒక కస్టమర్ అన్నీ ఎలా అడుగుతారో అన్నీ అడిగి కామ్గా వెనక్కి వచ్చేసాడు రాజోద్యోగి దగ్గరికి. దొంగడు తెలిసిపోయాడండి, దొంగని పట్టేసుకున్నాను, రాజభట్టుల్ని పిలిపించేసేయండి, పట్టించేద్దాము,
ప్రూఫ్లతో సహా పట్టేసుకున్నాను అని చెప్తాడు అనమాట యాక్టివ్గా. మనవాడికి ఐక్యూ ఎక్కువ ఉంది కదా, చూడంగానే పసిగట్టేస్తాడు. అందుకే కదా నేర్చుకోవడానికి పై చదువులకి వెళ్ళాడు. షార్ప్గా ఉండాలి, చదువుకొని మార్కులు వస్తే కాదు, సందర్భాన్ని బట్టి తెలివిగా మలుచుకోవాలి. ఆ తెలివితేటలు ఇతనికి బాగా పుణిపుచ్చుకున్నాడు. అయితే చెప్పయ్యా ఏం జరిగిందంటే, ఏం లేదండి, రాజభటులంతా ఎత్తుక్కుంటూ వెళ్ళారు, అందుకే రాజభటులు అడుగులు కనపడ్డాయి. దీనికంటే ముందు ఏం జరిగిందంటే, అది రత్నం మణం ఏదో కానీ అంత ఉంటుంది కాబట్టి, కిరీటంలో ఎంత ఉంటుంది కదా మణి, ఇంత నిండుగా కొట్టొచ్చినట్టు కనపడింది. అంటే ఈ మాత్రం సైజు ఉంటుంది కిరీటంలోది, తెలుసు అందరికీ, చెప్పారు ఈ సైజు ఉంది కాబట్టి. బొగ్గుల మూట తీసుకొచ్చాడు, అటు ఇటు చూడకుండా బొగ్గుల మూట బొరువెత్తినట్టు కింద పెట్టి, బొరువుకి మళ్ళీ దాంట్లోనే చేత్తో పట్టుకొని, బస్తాతో సహా చేత్తో పట్టేసుకొని కింద భుజం మీద పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ బొగ్గేమో కింద పడతా ఉంది కొంచెం, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. నేనేమో కంసాల ఇంటికి లోపలికి వెళ్ళాను కదా కొంతసేపటికి, ఆ లోపలేమో కొంచెం గోడకేమో ప్యాచ్ వర్క్ చేసినట్టుగా కనపడింది అని చెప్తాడు. ప్యాచ్ వర్క్ ఏంటి, ఎందుకు, ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నా ఊడిపోతే పగిలిపోతే క్రాక్స్ ఇస్తే పెట్టుకున్నారేమో అంటాడు. కాదండి, ఈ కంసాల వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. దేశంలో దొంగలు పడకుండా ఉండాలని ఇంట్లో అలమారాల్లో బంగారం పెట్టే పెట్టిళ్ళు బంగారం నగలు పెట్టుకోరు, గోడకే కొంచెం హోల్ చేసేసి ఇట్లా దాంట్లో బంగారం పెట్టేసి మళ్ళీ ప్లాస్టింగ్ చేసేస్తారు. ఇది నాకు చోర కళల్లో నేర్చుకున్నాను, ఒక కోయిదర్ నాకు అన్నీ నేర్పించారు అని చెప్తాడు. ఇంకేంది భళ అని మెచ్చుకుంటాడు రాజోద్యోగి. రాజభటులకి కవర్ పంపించేస్తాడు. ఈ లోపలే రాగానే గోల్డ్ స్మిత్ ఇంటికి వెళ్ళిపోతాం, రైడ్ చేసేయడం, దాన్ని పగలగొట్టేసాం గోడ దగ్గర, మళ్ళీ దొరికేసింది చేదిచ్చేసాడుగా, సూపర్. ఇంకేముంది, రాజభటులు వచ్చారు, రాజుగారికి వార్త పంపించారు, పల్లకి పంపించంగానే మన హీరోని ఈ రాజోద్యోగి ఉన్నాడు కదా సూపర్వైజర్, గుమస్తాలాగా, ఈ సూపర్వైజర్ని ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్ళంగానే ఈ పురాణం అంతా వాళ్ళకి విపులంగా చెప్తారు. చెప్పేసరికి భళ అని చెప్పి బాగా మెచ్చుకొని అక్కడే రాజుగారికి మంత్రి గారి లాగానే అసిస్టెంట్ మంత్రిలాగా ఒక పోస్ట్ ఇచ్చేసి అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నారు. అవసరం లేదు ఆ పోస్టు, అయినా సరే పిల్లోడి షార్ప్నెస్కి ముచ్చటపడి రాజుగారు ఇస్తారనమాట ఉద్యోగం. తర్వాత అమ్మని నాన్నని వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకొస్తారు. పేద బ్రాహ్మణ కుటుంబం కదా, చక్కగా ఒక ఇల్లు వాకిలి అమర్చి వాళ్ళు ప్రయాణం చేయడానికి ఒక పల్లకీని కూడా వసారాలో పెట్టి, 2 రాజభటుల్ని కాపలాకి పెట్టి, సేవకురాలను కూడా అమర్చి అన్ని సౌకర్యాలతో ఉద్యోగం ఇస్తారనమాట. ఆ కుటుంబం చదువు వల్ల ఇంకా వృద్ధిలోకి వచ్చింది కుటుంబంగా దేశమంతా ప్రచారం చేస్తారు. చదువు ఒక మనిషికి ఎంత ఉపయోగం, వాళ్ళ జీవన గమనం ముందుకెళ్ళడానికి, జనాల్లో తలెత్తుకొని తిరగడానికి, ఒక మంచి పేరు ప్రతిష్టలు గణించడానికి చదువు అనేది ఎంత ముఖ్యం అనేది ప్రజలందరికీ తెలియాలని చెప్పి రాజుగారు శాసనం రాపిస్తారనమాట. చదువు ఈరోజు కాదు, ఏ రోజైనా సరే, ఎంత వయసు వచ్చినా సరే తరగంది చదువు ఒక్కటే. ఏదైనా తరిగిపోవచ్చు, వయసు తరిగిద్ది, అందం తగ్గిపోయిద్ది, శరీరంలో శక్తి తగ్గిపోయిద్ది, అంతేగాని చదువు విలువ మాత్రం ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. నాలెడ్జ్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటానే ఉండాలి, కొత్తదాన్ని ఎత్తుకునే వేటలోనే ఉండాలి. ఆ ఐక్యూ పవర్ ఉంటేనే షైన్ అవుతాడు, అంతే కదా. ఈ కథ నాకు బాగా నచ్చింది. కొంచెం నేను కల్పించే చెప్పాను, అసలు కథ ఇది కాదు, కొంచెం నా క్రియేటివిటీ జోడించి చెప్పాను అనమాట. మా అమ్మాయికి ఇలాగే చెప్తాను ఎప్పుడు కూడా. మేమిద్దరమే ఉంటాం కాబట్టి మా మాటలు ఇలాగే ఉంటాయి. నా చిట్టి తల్లికి నేను అలాగే నేర్పిస్తాను ఎప్పుడు. ఒకళ్ళు తిట్టుకోవడం అవన్నీ ఏమి ఉండవు మా ఇంట్లో. ఈ కథ రూపేణ మంచి మాటలు ఎప్పుడూ నేర్పిస్తూనే ఉంటాను నా అక్షయాకి. కథ నచ్చిందమ్మా? కథ నచ్చిందంట మా అమ్మకి, బంగారు తల్లికి నచ్చిందంట. కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి. నా చిట్టి తల్లి నేను మాత్రమే మన ఇంట్లో ఉండాలి, సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ అస్సలు పెట్టట్లేదు, కామెంట్ పెట్టండి ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.